టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అనిల్ వెంకీ కాంబోలో ఇప్పటికే వచ్చిన F2, F3 మంచి హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంతకు మించి విజయం సాధించింది. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్న మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతున్నారు వెంకటేష్. 300 కోట్ల క్లబ్లో చేరనున్న తొలి తెలుగు సీనియర్ హీరోగా నిలవనున్నారు. దీంతో ఆయన కెరీర్లోనే సంక్రాంతికి వస్తున్న సినిమా అరుదైన మైలురాయిగా నిలుస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టిన సంక్రాంతికి వస్తున్న మూవీ 300 కోట్ల క్లబ్లోకి ప్రవేశించే దిశగా దూసుకుపోతుంది. అంతేకాకుండా 300 కోట్ల మార్కును దాటిన మొదటి ప్రాంతీయ తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించనుంది. ఓవర్సీస్ లో కూడా మంచి వసూలు రాబడుతుంది. ఇప్పటికే 3 మిలియన్లు మార్కును చేరుకుంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 290 కోట్లకు పైగా సంక్రాంతికి వస్తున్న మూవీ రాబట్టినట్లు తెలుస్తుంది. రాబోయే వీకెండ్ లో సినిమా 300 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టనుందని అంతా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వీకెండ్ లో మరే ఇతర సినిమా పోటీ లేకపోవడంతో మంచి వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ 50 కోట్ల షేర్ టార్గెట్ తో విడుదలైందని సమాచారం. ఇప్పుడు ఏకంగా 150 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. దీంతో 100 కోట్ల లాభాలు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.